శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా అశుభ ఫలితాలు సంపూర్ణంగా వివరించబడుతుంది. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే మంగళవారం. ఈ మంగళవారం అమావాస్య తిథి తర్వాత పట్టిమి తిథి ఉంటుంది. ఈరోజు ప్రత్యేకమైన నక్షత్రం రోహిణీ నక్షత్రం. అంటే రోహిణీ నక్షత్రం అంటే చంద్రుడు 8వ రాశిలోకి ఉండడం జరుగుతుంది. 8లో రాశాధిపతి చంద్రుడు ఎప్పుడు ఉంటారో దాన్ని చంద్రాష్టమ దోషమని గత కొన్ని సంవత్సరాలుగా మీకు చెప్తూ వస్తున్నాను. అలాగే ఈ రోహిణీ నక్షత్రం అనేది 24 గంటల సేపు పరిపూర్ణంగా ఉంటుంది ఈ నక్షత్రం. అందువల్ల ఏం పెద్దగా భయపడాల్సిన అవసరం ఏముండదు. వాహనాల్లో పోయేటప్పుడు కానీ ఎవరితోనా అగ్రిమెంట్లు వేయాలని, చిరకాలంగా ఉండాలని, కొన్ని విషయాల్లో మనం ఏదైనా ఈరోజు తలుచుకున్న కార్యక్రమాన్ని మీరు చేయాలి అంటే అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మానసిక ఒత్తిడిని ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే అది వెనుతిరిగే అవకాశం ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల చిరునవ్వుతో ఈరోజు సూర్యోదయం మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దైవ దర్శనం చేసుకోవచ్చు. లక్ష్మీ నరసింహస్వామిని కూడా పూజించుకోవడం చాలా మంచిది. ఎందుకంటే కుజగ్రహాధిపతి అలాగే మనకు దశమ స్థానంలో ఉండడం వల్ల, కుజుడి యొక్క బలం నీచభంగంలో ఉండడం వల్ల ఇబ్బందికరమైన కొన్ని సంఘటనలు, ఎప్పుడో జరిగిన కొన్ని ఇబ్బందులు కలిగించిన కొన్ని ఇబ్బందికరమైన సన్నివేశాలు తెరపైకి వచ్చే అవకాశం ఉంటుంది. లేదు పాత దయాదులు కానీ లేదా శత్రువులు కానీ మనల్ని ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుందని గ్రహించాలి. ఎందుకంటే ప్రతిరోజు మనకు చంద్రుడు తన శుభశాతాన్ని ఇవ్వడానికే ఎక్కువ సమయం, 30 రోజులు చంద్రుడు మార్పు కలుగుతూ వచ్చేటప్పుడల్లా మంచి శుభాన్ని ఇవ్వడానికే ఎక్కువ సమయం తీసుకోగలుగుతారు. కానీ నక్షత్ర బలాన్ని బట్టి రాశికి 8వ స్థానంలో ఉన్నప్పుడు మాత్రం ఆ బలాన్ని కోల్పోవడం జరుగుతుంది. అందువల్లే కదా ఎప్పుడైనా మనం జాగ్రత్తలు తీసుకోవాలి అనడానికి చేయాలి. ఎక్కువగా ప్రశాంతతగా వినోద కార్యక్రమాలు చేసుకోవడం, చాలా వరకు ఎవరైనా ఉద్రేకంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నా కూడా దానికి మనం జాగ్రత్తలు మాట్లాడుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ విషయాల్లో ఉండేవారు మీ మనసులో ఉన్న కొన్ని ఉత్సాహభరితమైన కొన్ని సన్నివేశాలని చాలా సున్నితంగా చెప్పి మీ విజయాన్ని పొందడానికి ప్రయత్నించాలి. అలాగే మీరు చిరకాలంగా మనసులో ఉన్న కొన్ని తెలియని కొన్ని విషయాలని ఎదుటి వ్యక్తులకి తెలియపరచడం వల్ల, అంటే నిజాయితీగా చెప్పగలిగినప్పుడు మనకు మంచి మార్కులు పడుతుంది అన్నప్పుడు అది మీకు వెనుతిరిగే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల ఒకరిని ఒప్పించడం, ఒకరిని సంతోషపరచడం అలాంటిది ఈరోజు జరగదు. అందువల్ల మెప్పు పొందడానికి ఎన్నో ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. అది జాగ్రత్తగా చేయకపోతే ఇబ్బందుల్లోకి నెట్టబడుతుంది. అలాగే ఈరోజు జాబ్ చేసేవారికి ప్రత్యేకంగా ఇబ్బందికరమైన కొన్ని సన్నివేశాలు, అధిక శ్రమతో కూడిన పనులు అధికారికంగా ఇవ్వబడతాయి. పెద్దవారు అంటే ఉద్యోగరీతిగా కొంచెం అధికారులుగా ఉన్నవాళ్ళు కార్మికులు కానీ చిన్నగా చేస్తున్న ఉద్యోగస్తుల పైన చురుకుగా ప్రవర్తించడం, ఒక దూకుడు అయిన మాటలతో ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంటుంది. అత్యంత జాగ్రత్తగా ఈరోజు మనం మెలగడానికి ప్రయత్నిస్తాం. అందువల్ల దూర ప్రయాణాలకు వెళ్ళాలి అనుకున్న వారికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. లేదా ముఖ్యమైన కార్యక్రమాలకు వెళ్ళే వాళ్ళు కొద్దిగా ప్రశాంతత వాతావరణంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే ఈరోజు విద్యార్థులకి శుభకాలంలోకి ప్రవేశం లేదు. మానసిక ఒత్తిడితో ఉంటారు. ఎవరు చెప్పిన మాటలు వినకుండా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కొద్దిగా శ్రద్ధతో కూడిన పనులు, పెద్దవారిని సహకారం తీసుకుని ముందుకు పోవడానికి ప్రయత్నించండి. అలాగే ఫైనాన్షియల్గా చాలా సమస్యల్లో ఉన్న తులారాశి వారు తేరుకునే అవకాశం కొద్ది రోజుల్లో జరగబోతుంది. డబ్బుపరమైన విషయాల్లో సానుకూలతంగా ఉంటుంది. రావాల్సిన డబ్బులు రావడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగైన ఫలితం అనేది కనబడుతుంది. ఈరోజు స్త్రీలకు ప్రత్యేకంగా చాలా మానసిక ఒత్తిడి, ఏదో తెలియని తల్లిగారి కుటుంబం పైన ప్రేమ అనురాగం పైన కొంచెం
కొంచెం మానసిక ఒత్తిడి ఉంటుంది. వాళ్ళని కలుసుకోవాలని, వాళ్ళతో ప్రేమతో ఉండాలని కొద్దిగా ఆలోచనలు పెరగడం జరగబోతుంది. అది మీరు ఈరోజు నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది. కుటుంబంలో భార్యాభర్తల మధ్య కొంచెం ఐక్యతగా ఉండాలి. వ్యాపార రంగంలో చేస్తున్న స్త్రీలకు ప్రత్యేక జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులు మోసపూరితమైన విషయాలు బయటపడతాయి. అలాగే సంపదపరమైన విషయాల్లో మానసిక ఒత్తిడి అనేది కనబడుతుంది. ప్రత్యేక దృష్టితో తులారాశి వారు అన్ని గ్రహాలు శుభగ్రహాలలో ప్రయాణం చేస్తూ ఉన్నాయి. కానీ అష్టమ స్థానంలో వచ్చినప్పుడు చంద్రుడు అత్యంత శక్తివంతంగా మనం గ్రహించుకొని ఎటువంటి కార్యక్రమాల్లో కానీ జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. అందువల్ల ఎప్పుడు మానసిక ఒత్తిడిని అధిగమించుకోకుండా ప్రశాంతతగా ఉండడానికి ప్రయత్నించండి.